నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. స్థానిక సంస్థల సమరానికి ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ సిద్ధమైపోతూ ఉన్నాయి. రేపు జనసేన పార్టీ మంగళగిరిలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. 2019 నుంచి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే 2019లో వివిధ నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కీలకంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దాదాపు 80% పార్టీలో ఉన్నారు. వాళ్ళందరితో పాటు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా పనిచేసి గెలిచిన వాళ్ళు, పోటీ చేసి ఓడిన వాళ్ళు, వారందరితో 28వ తారీఖున మంగళగిరిలో ఒక ఆత్మీయ సమావేశాన్ని జనసేన పార్టీ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి ఆ పార్టీ సీరియస్గా సిద్ధమవుతుంది. తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమైపోయింది. ఈసారి వైకాపాకి 10% కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అవకాశం ఇవ్వకూడదని టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు చేయించుకున్నాయి. ఇప్పటికే టీడీపీ గ్రౌండ్ లెవెల్ అన్నీ సిద్ధం చేసుకుంది. ఇక వైకాపా సైతం ఏకగ్రీవాలకి అవకాశం ఇస్తే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి పని చర్యలు ఉంటాయని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రకటన చేశారు. అంటే ఏకగ్రీవాలకి అవకాశం ఇవ్వద్దు, ప్రతి ఒక్కరూ సీరియస్గా ఫైట్ చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత పర్సంటేజ్ సీట్లు కనుక సాధించగలిగితే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక ధైర్యాన్ని పార్టీ క్యాడర్కి ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనలో వైకాపా అధినేత ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. సో కాబట్టే వారు ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. ఎవరైతే లోకల్గా బలంగా ఫైట్ చేస్తారో, స్థానిక సంస్థలో పోటీ చేసే వారికి ఏ ఇన్ఛార్జి అయితే అండగా నిలబడతారో వారికే ఎమ్మెల్యే సీట్లు. ఎవరైతే ఏకగ్రీవాలకు సహకరిస్తారో, లైట్ తీసుకుంటారో ఎలక్షన్లో, ఆ ఇన్ఛార్జిని పక్కన పెట్టడం జరుగుతుంది. ఇది అపోజిషన్ పార్టీ బలంగా ఎన్నికల కోసం రచిస్తున్నటువంటి వ్యూహం. ఇక బీజేపీ కూడా వారి పర్సంటేజ్లు వారు పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే గ్రౌండ్లో వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థులు మేమంటే మేమని ఇటు కూటమిలో అయితే పెద్ద ఎత్తున పోటీ నడుస్తుంది. వైకాపాలో అయితే అభ్యర్థుల కోసం కాస్త వెతుకులాట నడుస్తున్న మాట అయితే వాస్తవం. ఇక స్థానిక సమరంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సమరం డిబేట్లో మనతో పాల్గొంటూ ఉన్నారు మేడా విజయశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు, మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, వారు కూడా మనకు వచ్చేప్పుడు మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. ఇక సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా మనం కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు, బీజేపీ నుంచి స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నాగార్జున గారు. నమస్తే సార్. స్థానిక సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా పర్సంటేజ్ల కోసం కూటమిలో కొట్టుకుంటా ఉన్నారు. మొన్న మీరు చూస్తే 2 రోజుల క్రితం మచిలీపట్నం మేయర్ మేమంటే మేమని జనసేన నేతలు, అంటే ఇంతవరకు కూటమి పెద్దలు కూర్చొని డిస్కషన్ చేసుకోలేదు. విజయవాడ మీకు, గుంటూరు మాకు, తెనాలి మీకు, తాడేపల్లి కూడా మాకు అని ఇంకా సీట్ల పంపకాలు జరగల. ఈలోపే మీ అభ్యర్థులు అయితే వెరీ స్పీడ్గా ఉన్నారు, మీ కూటమి అభ్యర్థులు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం, ఎట్లయినా గెలిచేస్తాం అనేటువంటి ఒక ధీమా. మరి వైకాపా అధికారంలో ఉన్నామని ఎలాగైనా గెలిచి వస్తామని కాదు సార్. అక్కడ ఓటు పర్సంటేజ్ చూస్తే వైసీపీతో పోలిస్తే గతంలో చూస్తే మాకు 60% ఉంటే వాళ్ళకి 40% ఉంది. ఇప్పుడు ఆ 60 కాస్త 65, 70 దాకా వచ్చింది మాకు, మా పరిపాలన బట్టి. వాళ్ళు 30 మిగిలింది. అంటే అభ్యర్థులు ఏంటంటే మనం ఎవరు నిలబెట్టిన అభ్యర్థి ఈజీగా గెలుస్తున్నాం కదా. సో మాకంటే ఒక అవకాశం, ఏ అభ్యర్థి ఎందుకు టికెట్ కావాలనుకుంటారు సార్? మొదట ఏంటంటే కొంతమంది అంటే ఏదో పోటీ చేసామా లేదని చెప్పుకోవాలని కొంతమంది చూస్తారు. సెకండ్, ఎక్కువ మంది పోటీకి ఎక్కువ మంది టికెట్లు ఎందుకు పెడతారు? ఈ సీటు గెలిచే అవకాశాలు ఉండి మనం వదిలిపెట్టుకోకూడదు అని చెప్పి చాలామంది క్యాండిడేట్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు కూటమిలో జనసేన నుంచి కానీ, భాజపా నుంచి కానీ, లేదంటే టీడీపీ నుంచి కానీ ఎక్కువ మంది ఆశావాదులు ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే అవి గెలిచే సీట్లు కాబట్టి, ఊరగా గెలుస్తుంది కాబట్టి ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రాతినిధ్యం ఎంత వహిస్తుంది సార్? 6.2 ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉంది అంతే. లిటరలీ 10-11% కూడా లేదు, 6.2% మాత్రమే ఉంది. అంటే రిమైనింగ్ ఆల్మోస్ట్
ఏదైతే 96% ఉందో అది మొత్తం ఎవరిది ఉంది, కూటమి ఉంది. సో ఎక్కువగా గెలిచే అవకాశాలు కూటమికే ఉంది. కాబట్టి ఈరోజు జడ్పీటీసీ దగ్గర నుంచి ఎంపీటీసీ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కానీ ఏది నుంచే పెట్టినా 95% గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే కూటమి అభ్యర్థులకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూటమిలో ఉన్న సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు కానీ, ఫస్ట్ గ్రేడ్లో ఎవరైతే టికెట్ రాని ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి కానీ మేము ఇంకొకసారి ప్రయత్నిద్దాం, మాకు వచ్చే అవకాశంలోనే ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు. సో ఎగబట్టంలో తప్పులేదు సార్, ఎందుకంటే ప్రజాస్వామ్యం, మేము వైసీపీ లాగా అధిష్టానం ఏం చెప్తే అది తల ఊపేవాళ్ళం కాదు. సో మా అభిప్రాయాలు కూడా మా అధిష్టానానికి చెప్పుకుంటూ, అలాగే జనసేన కార్యకర్తలు అలాంటి టపా కార్యకర్తలు కాదు, వాళ్ళ మనసులో ఉంది డైరెక్ట్గా వాళ్ళ అధిష్టానానికి చెప్పుకునే ధైర్యం, దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంది. అలాగే భాజపా కార్యకర్తలకు అలాగే మాకంటే రెండు ఆకులు ఎక్కువ టీడీపీ కార్యకర్తలు చదివారు. వాళ్ళు ఇంకా వాళ్ళ అధిష్టానం ఏమైనా తప్పు చేస్తే కూడా వాళ్ళకంటే ముందు వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళని. సో వాళ్ళు కూడా మాకు కావాలంటే మాకు కానీ వాళ్ళు చెప్పుకుంటారు, తప్పలేదు. ఎందుకంటే మా 3 పార్టీలో ఫ్రీడమ్ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. మాకేమేం కావాలంటే మా అధిష్టానం చెప్పుకుంటాం, అధిష్టానం వాళ్ళు కూర్చొని ఎవరికి ఇవ్వాలి ఏంటి పొత్తులని ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము అది ఫాలో అవుతాం. అది సెకండ్ స్టెప్. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము ఆశించడంలో తప్పలేదు, ఎందుకంటే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక్కోసారి జనసేన ఒక మెట్టు ఎక్కువ తగ్గారు, భాజపా కూడా ఒక మెట్టు తక్కువ తగ్గింది, తెలుగుదేశం కూడా ఒక మెట్టు తక్కువ తగ్గింది. కాబట్టి వెనక్కి తగ్గాం. కాబట్టి రేపు ఎలక్షన్లో కన్నా మనం ఎక్కువ తీసుకుందని చెప్పి ఏ పార్టీ నుంచి ఆ పార్టీ ఆశావాదులు ఉన్నారు. కాబట్టి రేపు పొత్తును బట్టి ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తారో చూడాలి. అది మేము ఎంత అనుకున్నా కానీ అధిష్టానమే డిసైడ్ చేయాలి. ఇది ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి సార్, మేము గొడవ పట్ల, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అడిగే అర్హత మాకుంది. ఇట్స్ మై రైట్. ఒక కార్యకర్త కానీ, ఒక నాయకుడు కానీ ఈరోజు నేను జడ్పీ చైర్మన్ అడగవచ్చు, వైస్ చైర్మన్ ఏదైనా అడగవచ్చు. ఒక కార్యకర్తగా నాకు రైట్ ఉంది కాబట్టి అడుగుతాం. అధిష్టానం ఆ పదవికి కూటమిలో ఉన్న ఏదైతే కమిటీ 3 నేతలతో కమిటీ వేస్తారో వాళ్ళు ఈ పర్సన్ ఇది సూటబుల్లో కాదా, ఏ పార్టీ అయినా సరే, జనసేన నుంచి అయినా సరే, బీజేపీ నుంచి అయినా సరే, టీడీపీ నుంచి అయినా, ఈ ప్లేస్కి ఏ పార్టీ నుంచో పెడితే మనకు బాగుంటుంది, ఇంకోటి ఆచి చూసి చెక్ చేసిన తర్వాతే డిసైడ్ చేస్తారు. అంతవరకు కార్యకర్తలు ఆశపడతాం. బట్ మాకు కూడా అధిష్టానం చెప్పింది ఫైనల్ నిర్ణయం, మేము ఆగుతాం. అది కాబట్టి వైసీపీ మిత్రులు ఈరోజు తేల్చుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మెట్టు దిగి అట్లీస్ట్ మీ అభ్యర్థులన్నా మీరే నిలబట్టండి, ఎమ్మెల్యేగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ట్రై చేయండి, లేదంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు నిలబడమంటున్నారు. ఇక్కడ ఇప్పుడు సమ్ ఎక్సన్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఓడిపోయారు చిత్తుగా, అయ్యా నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినా అట్లీస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిలబడయ్యా, మున్సిపాలిటీ చైర్మన్ గా నిలబడయా, జడ్పీటీ చైర్మన్ గా నువ్వు ట్రై చేయవయ్యా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ వాళ్ళ ఓడిపోయిన ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ మినిస్టర్లకి దిశానిర్దేశం చేస్తున్నారు. లేదు ఓడిపోతారని తెలిసి కూడా మీకు పరువు పోయిద్దని చెప్పి మీరు నిలబడలేకపోయారనుకో, ఒక మేయర్ కావాలంటే ఏంటి సార్, డైరెక్ట్ ఎలక్షన్స్ ఓడిపోయారు అనుకో. ఎందుకంటే వీళ్ళందరూ అస్తవాసి బాగా చూపించారు, ఏదన్నా కౌన్సిలర్స్ వాళ్ళు అయితే డబ్బులు పెట్టి మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు. డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి ప్రజలు ఇదే వాళ్ళు ఓటేసి ఎంచుకుంటారు. కాబట్టి ఈ చెత్త పేపర్ లాస్ట్ టైం ఎలక్షన్లోనే పక్కనేసాం, మళ్ళీ ఈ చెత్త మా ఇంట్లోకి వస్తుందని చెప్పి అసలు ఓటేరు, డిపాజిట్లు కూడా పోతాయి, మన పొరుగు పోయింది, మనకెందుకు లేని వాళ్ళు వెనకడుగు వేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కనీసం మీరని నిలబడకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరైనా మీ చుట్టాల నిలబెట్టండి, పరువు కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇదవుతున్నారు. సరే ఇదంతా ఉంటుంటే వాళ్ళ అభ్యర్థులు ఏమంటున్నారు, అయ్యా మీరు అధికారంలో 1000 కోట్లు తిన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కారుమూరికి మనం మీరు ఎంత భిక్ష వేశారు, 200 కోట్లు వేశారు. మీరు ఎంత సంపాదించారు, 3000 కోట్లు సంపాదించారు. సో మీరు మాకు బిచ్చాలేసారు తప్పించి మాకు పెద్ద సంపాదించుకుంది ఏంది, ఒరిగింది ఏం లేదు కదా. ఏదో మహా అయితే